హలో గాయ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇక ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. ఇక ఆ రోజు నుండి 2 రోజుల వరకు ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదు, కనీసం మాట్లాడుకోలేదు. మౌర్య, వైనవి. ఇక్కడ మౌర్య వైనవి వాళ్ళ ఊర్లోకి వెళ్ళాడని సమాచారం తెలుసుకున్న దివ్య, పద్మజ ఎలాగైనా వైనవి పరువు ఆ ఊర్లో తీయాలని కంకణం కట్టుకున్నారు. మమ్మీ, ఎలాగైనా దాని ఊరి నుండి బహిష్కరించేలా చేయాలి. మనం వెంటనే ఆ ఊరికి చేరుకోవాలి అంటుంటే, మీ బావ గురించి లైవ్లో చూశాక కూడా నువ్విలా మాట్లాడుతున్నావా దివ్య? మమ్మీ, ఏదేమైనా సరే నేను బావని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను చేసే పోరాటంలో నా ప్రాణాలు పోయినా నాకేం బాధ లేదు. నాకు దక్కకపోయినా పర్వాలేదు, కానీ దానికి మాత్రం బావ దక్కకూడదు. ఎలాగో ఊర్లోకి కూడా వెళ్ళిపోయాడుగా, అక్కడ అందరి ముందు దాని పరువు తీసేస్తే ఊర్లో వాళ్ళే చూసుకుంటారు దాని సంగతి. పద అంటూ పెట్టాబేడ సర్దుకొని ఊరికి ప్రయాణమయ్యారు. మీ అమ్మమ్మకి ఒక్క మాటైనా చెబితే బాగుంటుంది అంటున్న పద్మజ మాటలకి అవసరం లేదు మమ్మీ. మనల్ని అక్కడికి వెళ్లకుండా ఆపేస్తుందే కానీ తనతో ఏం లాభం ఉండదు. అది కాదే, కనీసం మన ప్రాణాలైనా కాపాడుకుంటాంగా. వీడు కాకపోతే ఇంకొకడు, అంతేకాని చూస్తూ చూస్తూ పులి బోనులోకి ఎలా వెళ్తాం? నువ్వాగు మమ్మీ, అక్కడికి వెళ్ళాక ఏం చేయాలా అని నేను ఆలోచిస్తుంటే అని కార్ని వీలైనంత స్పీడ్గా డ్రైవ్ చేస్తోంది దివ్య. ఇక్కడ అందరూ పూజ కోసం కూర్చున్నారు. నీకేమైంది, అసలెందుకు బయటకు రావట్లేదు అని తన ఫ్రెండ్స్ వైనవిని లాక్కొచ్చారు. ఇక పూజ చేస్తున్న మౌర్య చూపు అప్పుడే పూజ మండపంలోకి వచ్చిన వైనవి మీద పడ్డాయి కళ్ళు. బేబీ పింక్ కలర్ చుడీదార్లో పింక్ రోజులా అందంగా కనిపిస్తుంటే కష్టంగా చూపు పూజ మీదకి తిప్పాడు. ఇక అప్పుడే అక్కడికి దూసుకొచ్చింది ఒక కార్. సడన్గా వచ్చిన వెహికల్ని అందరూ తలతిప్పి చూశారు. కార్ దిగి చుట్టూ చూస్తోంది. పద్ధతికి చీర కట్టినట్లు మెరూన్ గోల్డ్ మిక్స్ బూటా వర్క్తో చానియా చోలీలో, అంటే లెహంగా టైప్ అన్నమాట. చాలా గ్రాండ్గా ఉన్న ఆమె అవుట్ఫిట్ అందరి చూపేమో గాని మౌర్య కళ్ళు మాత్రం బగబగా మండిపోతున్నాయి. ఇక నవ్వుతూ దగ్గరికి వచ్చి బావా అంటూ పక్కన కూర్చుంటుంటే ఒక్క చూపు చూశాడు. ఇక అక్కడ పరువు పోతుందని చిన్నగా స్మైల్ చేస్తూ పక్కన నిలబడింది. వైనవి మాత్రం షాక్ కొట్టినట్లు అలాగే స్తంభించిపోయింది. వీళ్ళేంటి ఇక్కడికొచ్చారు అని. అయినా నాకేంటి, నేను వాళ్ళ గురించి ఎందుకు టెన్షన్ పడాలి అనుకుంటూ అక్కడి నుండి ఇంటికెళ్ళిపోయింది. ఇప్పుడు మౌర్య పరిస్థితి అయితే చాలా అసహనంగా ఉంది. ఛాన్స్ ఇస్తే చంపేయాలనిపిస్తోంది దివ్యని, వైనవిని కూడా. అస్సలు ఏమాత్రం అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తోందని. అసలే ఆమె మూర్ఖత్వంతో పిచ్చి పడుతుంటే మధ్యలో ఈ దివ్య వచ్చేసరికి పూజ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. కష్టంగా ఇంకొక గంట పాటు కూర్చొని అక్కడి నుండి లేచి తన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు. వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చారిద్దరూ. ఇంట్లో కాలు పెడుతున్న దివ్య అవుట్ అన్న బేస్ వాయిస్కి తలెత్తి చూసింది. ఒక్క అడుగు లోపలికి పడ్డా ఒంటి కాలితో జీవితాంతం బ్రతకాలి అన్న అతని వార్నింగ్కి అక్కడే ఆగిపోయింది తన అడుగు. సారీ బావా, మమ్మల్ని అమ్మమ్మ పంపించింది. నీకు హెల్ప్ఫుల్గా ఉండమని, నిన్ను డిస్టర్బ్ చేయడానికి రాలేదు. నిజం బావా, మమ్మల్ని నమ్ము. ఎప్పుడైతే నువ్వు మా కళ్ళు తెరిపించావో అప్పుడే నేను నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. మీ ఇద్దరి మధ్యలోకి నేను రాను. నన్ను అర్థం చేసుకో. ఇంత దూరం వచ్చిన వాళ్ళని వెనక్కి పంపిస్తే ఎక్కడికని వెళ్తాం బావా, ప్లీజ్ అంటుంటే, మీరెందుకొచ్చారో నాకు తెలుసు, కానీ ఇక్కడి నుండి దొబ్బేయండి. మేము వెళ్ళం. మా బావని ఒంటరిగా వదిలి అస్సలు వెళ్ళం అంటుంటే షార్ప్గా చూశాడు. నువ్వెలా చూసినా మేము వెళ్ళం బావా అంటుంటే అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఎగురుకుంటూ మమ్మీ లోపలికొచ్చేయి, బావ సైలెంట్గా వెళ్ళిపోయాడు అంటూ ఇద్దరూ లోపలికొచ్చారు. చెప్పండి సార్, పిలిచారు? వచ్చిన వాళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచు. వాళ్ళు గుంట నక్కలు, అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు, అర్థమైందా అంటుంటే ఓకే సార్, తప్పకుండా. మళ్ళీ ఎలాంటి తప్పు జరగడానికి వీల్లేదు అంటుంటే సరే అని తలూపాడు. వాళ్ళు మన దగ్గర ఉంటేనే ఏం ప్లాన్ చేస్తున్నారో ఈజీగా అర్థమవుతుంది, అందుకే ఇంట్లో పెట్టుకున్నాను అని చెప్పగానే సార్ ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉన్నారో అర్థమవుతుంటే వినయ్ కూడా అంతే సీరియస్గా తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడికి ఎందుకొచ్చారు? మౌర్య సార్ గురించి నా గురించి బయటపడితే ఈ ఊరిలో నా పరువు, సార్ పరువు ఏమైపోతుంది? అసలేం జరుగుతోంది? మంచి ఉద్దేశంతో వచ్చారా, లేక చెడు చేయాలని వచ్చారా అని తెగ ఆలోచిస్తోంది వైనవి. అమ్మా వైనవి, ఏమైంది అలా డల్గా ఉన్నావు? ఇక్కడికి మౌర్య సార్ మరదలు వాళ్ళ అత్త ఇద్దరు వచ్చారు.
అనగానే ఒక్కసారిగా గుండెల్లో డక్కుమంది. ఎందుకు అనింది కంగారుగా. ఏమో అమ్మా, నాకు తెలీదు. ఏం ప్లాన్ మీద వచ్చారో అర్థం కావట్లేదు. వాళ్ళు చాలా డేంజరస్ పర్సన్స్ అంటుంటే, అవును, నాకు కూడా భయంగా ఉంది. మరిప్పుడు ఏం చేద్దాం? చేసేదేం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం. పరిస్థితి మించిపోయినప్పుడు చెబుతాను ఏం చేయాలో అని కళ్ళు మూసుకొని ఊపిరి గట్టిగా పీల్చుకొని ఆలోచనలో పడిపోయింది వైనవి. ఎంత దిగులుగా ఉన్న కూతుర్ని చూస్తుంటే చాలా బాధేస్తోంది. రాత్రి వెన్నెల వెలుగులో కూర్చొని ఆలోచనలో ఉంది. జీవితం ఎటు మలుపు తిరుగుతుందో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి ఉన్న మనసుకి చుక్కల మధ్య ప్రకాశిస్తున్న చంద్రుణ్ణి చూస్తుంటే కాస్త ప్రశాంతంగా అనిపించింది. చిన్నగా ఆమె నడుంపై ఏదో స్పర్శ తెలుస్తుంటే ఉలిక్కిపడి తల తిప్పి చూసిన వైనవికి నిండు చందమామలా కనిపిస్తున్న అతని రూపానికి మైమరిచిపోయి చూస్తూ ఉంది. అతను ఆమెనెత్తుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కూడా తెలియలేదు. అతని కనుల సముద్రంలో మునిగిపోయి విహరిస్తూ ఉంది. కాసేపటికి అతని గుండెలపై ఒదిగిపోయి కళ్ళు మూసుకుంది. ఇద్దరి మధ్య కొన్ని గంటలు స్తంభించిపోయాయి. రెండు మనసులు ఈ లోకాన్ని మరిచి వాళ్ళ లోకంలో తేలుతున్నారు. నిజంగా అది స్వర్గమే అనిపించింది వాళ్ళిద్దరికీ. చాలాసేపటికి తేరుకున్న వైనవి ఎదురుగా ఉన్న మౌర్యని చూసి అతని ఒడిలో నుండి లేస్తుంటే ఆమె నడుం పట్టి అతని మీదకి లాక్కొని, ఎక్కడికి పారిపోతావు? ఒప్పుకోవచ్చు కదే, హాయిగా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. అందరికీ అందనంత దూరంగా నాకు నువ్వు తప్ప ఎవరు వద్దనిపిస్తోంది, ఒప్పుకోవే అంటుంటే కన్నీళ్లతో అతన్ని చూసి, ఎందుకురా ఇంత బాధ పెడుతున్నావు? ఇంత మర్చిపోదామని ట్రై చేస్తున్నా ఎందుకు నాకు దగ్గరయ్యి చిత్రవద చేస్తున్నావు? ఇలా మాటలతో నీ చేష్టలతో ఎందుకు నాకు పిచ్చెక్కిస్తున్నావు? ప్లీజ్ సార్, మీ మరదలు కూడా వచ్చేసింది. మన ఇద్దరం ఇలా క్లోజ్గా ఉంటే లేనిపోనివి కల్పించి జనాలకి నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తుంది. నాకు దూరం ఉండండి, నన్ను మర్చిపోండి, మీకు దండం పెడతాను. నన్ను ప్రేమిస్తూ మీరు బాధపడుతూ నన్ను బాధ పెడుతూ మీరుంటున్న పదవిని కూడా రిస్కులో పెట్టకండి ప్లీజ్ అని ఏడుస్తూ అతని కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే ఆమె రెక్కపట్టి పైకి లాగి, ఎందుకే, ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలేం ఆలోచిస్తున్నావు? నీ కంటికి నేను కనిపించట్లేదా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. వైనవి అతని గుండెలపై తల పెట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. ఆమె ఏడుపు చూస్తుంటే అతని మనసు ద్రవించిపోతోంది. ఆమె చెదిరిన జుట్టు సరిచేస్తూ ఫేస్పై జారుతున్న కన్నీటిని తుడుస్తూ ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని నుదిటి మీద ముద్దు పెడుతూ, డోంట్ క్రైమా, నువ్విలా ఏడవడానికేనా నేను ఇంత దూరం వచ్చింది? చెప్పు, నీకు అర్థం కావట్లేదు బేబీ. నిన్ను మహారాణిలా ఎలాంటి బాధ నీ దరి చేరకుండా చూసుకోవడానికి నేనున్నాను. అర్థం చేసుకో. వేరే వాళ్ళ మాటలు పట్టించుకొని నన్ను దూరం పెట్టకు. నువ్వు ఒక్కసారి ఊ అను, నిన్ను పెళ్లి చేసుకొని మహారాణిలా ఈ ఊర్లో నుండి నేను తీసుకెళ్తాను అంటుంటే అతని ఫేస్ని దోసిట్లోకి తీసుకొని అతని పెదాలని అందుకుని 3 నిమిషాల ముద్దుని అతనికి బహుమతిగా ఇచ్చి మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని చూస్తూ ఉన్నాడే కానీ ఆపలేదు. ఇక ఇంకా 2 రోజులు కూడా ఆమెను డిస్టర్బ్ చేయలేదు మౌర్య. ఆలోచించుకుంటుందేమోనని టైం ఇచ్చాడు. కానీ ఆమెను ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేకపోతున్నాడు. ఇక పని పక్కన పెట్టి మరీ వైనవి కోసం బయలుదేరుతుంటే, బావా, ఎక్కడికి వెళ్తున్నావు అని దగ్గరికొచ్చింది దివ్య. ఆమెకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ముందుకు నడుస్తుంటే, బావా ప్లీజ్, నేను నిన్ను డిస్టర్బ్ చేయను అని చెప్పాను కదా, మనిద్దరం కనీసం ఫ్రెండ్స్ లాగానైనా ఉండకూడదా? నో నీడ్ అంటూ ముందుకెళ్తుంటే, బావా, బావా ప్లీజ్, ఇంట్లో బోర్ కొడుతోంది, కాస్త బయటకు తీసుకెళ్ళొచ్చుగా. అచ్చా, బోర్ కొడుతుందా? పదా తీసుకెళ్తాను అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ ముందుకు కదలగానే నవ్వుకుంటూ అతని వెనకాలే వెళ్ళింది దివ్య కూడా. థ్యాంక్ యూ బావా, అడగగానే తీసుకెళ్తున్నందుకు అంటుంటే, ఈరోజు పక్కూరికి వెళ్ళి ఆ ఊరిని కూడా విజిట్ చేయాలనుకున్నాడు మౌర్య. ఇక వెనక సెక్యూరిటీ కూడా ఫాలో అవుతున్నారు. ఆ విషయం దివ్యకి తెలీదు. బావతో బయటకెళ్తున్నాను అన్న సంతోషంతో మౌర్యని తప్ప ఎటు చూడట్లేదు. ఇక ఊరు దాటింది కూడా ఆమెకు తెలియలేదు. ఊరి దాటి 3 కిలోమీటర్ల అవతలికి వచ్చేశారు. మౌర్య రోడ్డు మీద కాకుండా బాగా చెట్లున్న అడవిలోకి తీసుకుపోతోంది అతని కార్. ఎక్కడికి బావా అని అప్పుడు అడిగింది. కార్కి చెట్లు అడ్డం వస్తుంటే, ఊరిని విజిట్ చేస్తాను అన్నా అంటుంటే, అవును బావా, కానీ ఊర్లో ఈ చెట్లెందుకు వచ్చాయి? మనం ఊర్లో లేము, ఊరి దాటి బయటకొచ్చేసాం. ఏంటి,
ఊరు దాటి బయటకొచ్చేసామా? ఎక్కడికి వెళ్తున్నావు? నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నావా బావా? అంటూ ఎగ్జైటింగ్గా అడుగుతుంటే, అవును, చాలా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి బావా అది? సర్ప్రైజ్ ఎవరైనా చెబుతారా? అంటుంటే, అవును అని తెగ సిగ్గుపడిపోతూ బుగ్గలను చెర్రీలు చేసుకుంది. మౌర్య పెదవులపై కార్నర్ స్మైల్ అలాగే కంటిన్యూ అవుతోంది. ఇక సడన్గా కార్కి ఏదో బలంగా తాకింది. అది ఏంటో తెలుసుకునేలోపే దివ్య తల కార్ డోర్కి గుద్దుకొని స్పృహ తప్పి పడిపోయింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.